రాత్రి ప్రభు మనకిచ్చిన మరొక సదవకాశము ఆయన సన్నిధిలో సాగిలపడడం. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి రెండవ దినంలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. గత రాత్రి మనం ధ్యానం చేసుకున్న భస్మం అనగా బూడిద. బూడిద ఎలా వస్తుంది? కట్టె. మానవుడని ఈ కట్టె శ్రమలని కొలిమిలో కాల. గొప్ప గొప్ప భక్తులందరూ కాలారు, వారు శుద్ధీకరించబడ్డారు. అలాగే నీవు నేను ప్రభు కృపను బట్టి శ్రమల్లో శోధనలో శ్రమలని కొలిమిలో కాల్చబడి బూడిదగా మార్చబడాలి. బూడిద దేని గుర్తని చెప్పుకున్నాం రాత్రి? శ్రమలకు గుర్తు, సాదృశ్యం. శ్రమలకు సాదృశ్యం. ఈ రాత్రి ధ్యానం చేసుకుందాం. బూడిద తగ్గింపుకు సాదృశ్యం. చెప్పాలి, బూడిద తగ్గింపుకు సాదృశ్యం. ఎందుకంటే బూడిద అనగానే ఇక దేనికి పనికిరా. బూడిదకు విలువ ఉందండి? బూడిదకు విలువ లేదు. అంటే బూడిద దేనికి కదా. నీవు నేను అలా మనల్ని మనము ఏం చేయాలి? వాస్తవంగా మానవుని రూపం ఏంటో, వాస్తవంగా మానవుని స్థాయి ఏంటో, ఏ స్థాయికి తగ్గించుకోవాలో నేర్చుకుందాం. మొదటగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారు. ఆయన ద్వారా మొదలు పెడదాం. ప్రభు ఎలా తగ్గించుకున్నాడో, ప్రభు ఏ రీతిగా తగ్గించుకున్నాడో, ఆయన వాస్తవంగా ఆయన స్థాయి ఏమిటో, ఈ రెండు విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. చాలా మంది మానవులు ఈ భూమి మీద తగ్గించుకోవడానికి ఇష్టపడరు, హెచ్చించుకోవడానికి ఇష్టపడతారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారే చాలా తనను తాను తగ్గించుకున్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి 11వ వచనం వరకు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా. ఏ మనసు? యేసయ్యది. మా యేసయ్య మనసు మనం కూడా కలిగి ఉన్నాం. యేసయ్య మనసు అంత శ్రేష్టమైనది. మనం కలిగి ఉండడం అంటే అంత సులువైన పని కాదండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. చదువుమా. ఆయన దేవుని స్వరూపమై ఉండి దేవునితో సమానముగా ఉండకూడని ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకో. ఆ మనసు కావాలంటని. ఆమేన్. ఏ మనసు? దాసుని స్వరూపము ధరించుకున్న దేవుని మనసు. చూసారా? ఆ మనసు మనం కలిగి ఉండాలని మనము ఆయన యొక్క తగ్గింపును ధ్యానించుకుంటూ నేర్చుకోవాలి. ఆయన మనసు ఏంటి? దేవునితో సమానముగా ఉండేడు ప్రభు మన కోసము మానవుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. రిక్తుడు అంటే ఏమీ లేనివాడు, ఒట్టి చేతులు ఉన్నవాడిని రిక్తుడు అంటారు. చేతుల్లో ఏమీ లేనటువంటి వ్యక్తిని రిక్తుడు. చూడండి, ఆ మాట ఉంది, తనను తాను రిక్తునిగా చేసుకొని. అంటే ఏమీ లేని వారిగా చేసుకున్నా. ఈ భూమి మీద అమ్మా దేవుని పిల్లలు ఈ స్థితిలోనికి రావాలి. ఆమేన్. రిక్తులు, నా చేతిలో ఏమీ లేదయ్యా, నేనేమిటికి పనికిరాని వాడినయ్యా. ఇలా మనము తగ్గించుకున్నప్పుడే యేసయ్య మనస్సు మనకు వస్తుంది. చదువు అక్కడి నుండి 11వ వచనం వరకు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా తనను తాను తగ్గించాడు. చదువు. శిలువ మరణము పొందునంతగా
తనను తాను తగ్గించు. అమ్మా, సిలువ మరణం భయంకరమైన, అంత మరణము, శ్రమ, శోధన వచ్చిన తండ్రి చిత్తానికి విధేయతను చూపాడు. తండ్రి యొక్క మాటకు విధేయత చూపాడు. చూపి తనను తాను ఏం చేశాడు? మానవుని పోలికగా పుట్టాడు. దేవుడే ఏ పోలికకు వచ్చాడు? మానవుని పోలిక. ఆయన దాసుని స్వరూపం అంట. ఇవి రెండు మానవులమైన మనము, దేవుని సన్నిధానంలోకి వచ్చిన మనము, దేవుని బిడ్డలమని చెప్పుకునే మనము ఈ రూపంలోనికి మనం మార్చబడాలి. యేసయ్య జననం మనకు తెలుసు. ఆయనకు సత్రములో కూడా స్థలము లేదంట. చూసారా? పశువుల తొట్టిలో, పలకలో పరుడు పెట్టారు. ఆయన వాస్తవంగా చూడని ఎంత తగ్గించుకున్నాడు. ఇంకా చదువు అక్కడి నుండి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయన అందరికంటే ఉన్నతంగా హెచ్చించాడు. యేసయ్య తగ్గించుకున్న విధానం. అమ్మా, ఈనాడు అనేక కుటుంబాలలో గొడవలు రావడానికి 99% తగ్గింపు లేకపోవడం, తగ్గింపు లేకపోవడం, విధేయత లేకపోవడం, ఓర్పు లేకపోవడం, లోబడము లేకపోవడం. లోబడము, భార్య భర్తకు లోబడడం. చూసారా ఎంత భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయో చూడండి. ఒక అమ్మాయి వైజాగ్, ఇక్కడ మన ప్రకాశం జిల్లా అబ్బాయి వైజాగ్లో చదువుకుంటూ ఇద్దరు ప్రేమించుకున్నారు, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు పీజీలు చదివారు. తర్వాత ఇతను ఏం చేశాడంటే తన భార్యకి ఫీజు కట్టి అతని కంటే ఎక్కువ చదువు చదివించాడు. చదివించేసరికి ఎక్కువ చదువు చదివినటువంటి ఆమెకి ఎక్కువ జీతం వస్తుంది. అంతే కదా? ఎక్కువ చదువుకు ఎక్కువ జీతం. ఆమెకు 5 లక్షలు వస్తుంది, ఇతనికేమో 2 లక్షలు వస్తుంది నెలకి. కొద్ది రోజులకి బిడ్డలు పుట్టారు, చక్కగా ఇద్దరు మగపిల్లలు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఎప్పుడైతే ఆమెకు జీతం ఎక్కువ వస్తూ ఉందో వెంటనే ఇతన్ని చులకనగా చూడడం, ఇతని మాటకు విలువ ఇవ్వకపోవడం, ఇతని మాటను లెక్క చేయకపోవడం, ఇతనంటే కనీసం ముందు ఆ ప్లేస్ కనపడుతుంది. ఇంకా ముందు ఎప్పుడైతే ఆమెకు చదువు ఎక్కువ చదివి చక్కగా జీతం ఆమెకు ఎక్కువగా వస్తుందో వెంటనే ఇతరుని చులకనగా చూడటం మొదలై తీసివేతగా చూస్తూ ఉంది. అంతేకాదు లోబడే మనసు లేకుండా పోయింది. తొదకి ఏమైందో తెలుసా? కొన్నిసార్లు అతను ఏదైనా చెప్తే నువ్వే చెయ్యి, నేను నీకంటే ఎక్కువ సంపాదిస్తాను, నీ జీతము 2 లక్షలు, నా జీతము 5 లక్షలు. చూసారా మా, ఎన్ని లక్షలైనా ఎంత సంపాదించినా మొదట ఆదాం చేయబడ్డాడా, అవ చేయబడిందా? ఒక్క మాట గుర్తుపెట్టు స్త్రీలారా, మొదట ఆదాం చేయబడ్డాడా, అవ చేయబడిందా? మొదటి వారిని గుర్తించు, మొదటి వారిని గౌరవించు. ఆదామే ముందు, అవ్వ చెప్పండి. కొంతమంది
మా నాన్నకి ఏం తెలుసు అంట. తప్ప మాట. ఆమె మీ నాన్న లేకపోతే నువ్వు చెప్పండి, నువ్వు ఎప్పుడు మన నోట మన పెద్దలను తృణీకరించే మాట రాకూడదు. చూడండి, కొద్ది రోజులకు భర్తను లెక్క చేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే తట్టుకోలేక ఆ అబ్బాయి వచ్చేసాడు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఇప్పుడు వీడియోలో కూడా వేసేసాడు. కారణం ఏంటి? నీకంటే నా జీతం ఎక్కువ, నీకంటే నా చదువు ఎక్కువ, లోబడే విధానము. అమ్మా, నీవెంత గొప్ప చదువునివైనా, ఎంత గొప్పగా సంపాదించినా నీ భర్త ముందుండాలి, ఆ తర్వాత నీవు ఉండాలి. అది నీకు క్షేమము, నీ కుటుంబానికి క్షేమము, నీ బిడ్డలకు క్షేమం. అందుకని బైబిల్లో ఉంది, భర్త భార్యకు శిరస్సు అంట. ఆమేన్. భర్త భార్యకు శిరస్సు అంటే కింద ఉంటుందా పైన ఉంటుందా నాకు తెలియదు, చెప్పండి. ఎక్కడ ఉంటుంది? కింద పెడదాం. పొద్దు తల తీసి కింద పెడితే పని చేస్తుందమ్మా? నడవగలవా? కొంతమందికి మరీ తెలియక ఎవరైనా వెళ్ళి, అమ్మ మీ ఆయన, మా ఆయనకి ఏం తెలియదు, ఏదేదో చెప్పు, నాకు చెప్పు అంట. అదో నువ్వు ఇంట్లో ఉండు, నేను చూస్తా అంట. చాలా తప్పది. నీ శిరస్సును నీవు అవమానించినట్లు. ఆమె శిరస్సును ఇప్పుడు ఒక మనిషిని గుర్తించాలంటే తల చూసి గుర్తిస్తారా, మొండెని చూసి గుర్తిస్తారా? మా ముఖము తల చూస్తే కానీ ఫలాని వ్యక్తి అని గుర్తించగల. ఈ తల తీసి అక్కడ పడేస్తే ఈ మొండాన్ని గుర్తించడం సాధ్యము. నీ భర్తను తీసి పక్కన పెట్టమాక, నీకు కూడా గుర్తింపు ఉండదు. ఆమె ఆమె ఎప్పుడైతే నీలో లోబడే విధానం ఉండదో, సైతాన్ వచ్చి నీ ప్రక్కన చేరింది. ఆమె చేరి మంచి పని చేస్తున్నావని నిన్ను కాస్త హెచ్చిస్తుంది, నీ కుటుంబాన్ని పతనం చేస్తుంది. నీవెంత గొప్ప చదువరివైనా, ఎంత గొప్ప అందగత్తెవైనా నీ భర్తకే ప్రథమ స్థానం ఇవ్వు. నీవు ఆయన గణకాలుంటే చాలా ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆమేన్. చూడండి, యేసయ్య తగ్గించుకున్న విధానంలో మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ 8:9. మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన ఏమయ్యాడు? మనల్ని ధనవంతులను చేయడానికి, మనల్ని ఉన్నతమైన వారిని చేయడానికి ఆయన మన నిమిత్తం దరిద్రుడై ఎంత తగ్గించుకున్నాడు. నీ భర్త దగ్గర నువ్వు తగ్గించుకుంటే ఏదో ఒక దినాన ఆమేన్ అది అతను గుర్తిస్తాడు. ఆమేన్. చూసారా, నీ దేవుని దగ్గర ఈ క్రమము నేర్చుకొని అదే క్రమాన్ని నీ ఇంట అలవర్చాలి. వాక్యం విన్న మనము అమ్మ ఎక్కడ దీన్ని ప్రారంభించాలో తెలుసా? మన ఇంట్లోనే లోబడడం నేర్చుకోవాలి, ఇంట్లోనే విధేయతను నేర్చుకోవాలి, ఇంట్లోనే వాక్యాన్ని అనుసరించడము నేర్చుకోవాలి. ఇంట్లో నేర్చుకోకుండా, ఇంట్లో అనుసరించకుండా నువ్వు సంఘంలో పెత్తనం చేస్తే అది సాధ్యము. అదేవిధంగా మనకు సామెత తెలుసు, ఇంట్లో చల్లనోడు ఈదిలో గొప్పోడంట. ఇంట్లో చల్లనోడు ఈదిలో. నువ్వు ఇంటిలో ఉండాలి. అమ్మా, నీకు నీ భర్తకు నీ బిడ్డలకు ముందు క్రమం ఇంటిలో రావాలా, ఇంటిలో విధేయత ఉండాలా. నీ భర్తకు నువ్వు విధేయత చూపడం నేర్చుకుంటే ఆ ఇంటిలో గొప్ప ఆశీర్వాద నిలయముగా మారిపోతాయి. చాలా మంది ఈనాడు విధేయత లేక, తగ్గింపు లేక, లోబడే స్వభావం లేక చాలా కుటుంబాలు పతనమై పోతున్నాయి. తెలుసా, నేను చిన్నపిల్లలప్పుడు నాకు అన్ని దేవుని కృపను బట్టి గుర్తు.
అమ్మా మాసమ్మ అని ఉండేది ఒక తెలుసా. వాళ్ళు ఎప్పుడైనా భర్త ఎదురుగా వచ్చి మాట్లాడేవారు కాదంట. ఆమె భర్తకు ఇది ఇప్పుడు చేయట్లేదు అని నేను చెప్పమయ్యా అన్నట్టున్నారు మీరు కదా. భర్తకు ఎదురుగా వచ్చి మాట్లాడు. పక్కనుండి అయ్యా బియ్యం లేవు, అయ్యా ఇంట్లో ఏమి. ఇప్పుడు వచ్చి అవసరమైతే చొక్కా పట్టుకొని అమ్మా ఐదాపో ఇదాపో ఐదానోడు ఎందుకు చేసుకున్నామో చాలా విషయాలు ఉన్నాయి, అవి మనకొద్దు. అలా మాట్లాడతా. విధేయత లేక నీ ఇల్లు నరకమైంది. గుర్తుపెట్టుకోవాలి. తగ్గింపు లేక నీ ఇల్లు నరకమైపోవాలి. యేసయ్యంట తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తుడంటే ఏమీ లేదు. చూసారా, ఆయన మనసు మనం కలిగి ఉండాలి. ఇంకా చూడండి, ఆయన తగ్గింపు. ఇంకొక వాక్యం చూస్తాం, గుండెలు పగిలిపోతాయి. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకు మొదలు. అర్థమైందా? యేసయ్యంట ఒక పళ్ళెములో నీళ్లు పోసి శిష్యులందరి పాదాలు కడిగాడు. తన దగ్గర ఉన్న టవల్ తీసుకొని కడిగిన పాదాలను చెప్పాలి. ఇక్కడ ఆగుదాం. నువ్వు ఎప్పుడైనా నీకు ప్రియమైన వారి పాదాలు కడిగావా? కడిగారా? పూర్వకాలం కాళ్ళు కడిగి కన్యాదానం చేసేవా? కాళ్ళు కడిగి అసలు ఇప్పుడు కన్య నీటినే గొప్పరా, నేను ఆడ కడుగుతాం అన్నట్టు ఇప్పుడు ఉన్నాను కదండి. కాళ్ళు కడుగుతున్నారా? ఆడి కాళ్ళు నేను ఎందుకు కడుగుతానయ్యా అంటారు. యేసు ప్రభు ఎంత తగ్గింపో తెలుసా? శిష్యులు ఎక్కువ, ప్రభు ఎక్కువ? చెప్పాలి. చూడన్నా నాతోటి దొరకంలో సేవకుల కూరగాయల కొట్టు దగ్గర అట్లా ఉన్నామనుకో, కూరగాయలు అంతా వాడు వచ్చి పట్టుకుంటాడు. చూసారా, ఏదో నేను పెద్ద గొప్ప అయినట్టు నా కూరగాయలు వాడు పట్టుకుంటాడు, నా సంచి అతను పట్టుకుంటాడు. పనికి మారిన మనకి ఇలాంటి అసిస్టెంట్ రాబోతున్నారే. మా యేసయ్యకు శిష్యులు ఎంతో తక్కువే, కానీ ప్రభు ఏం చేశాడు? శిష్యుల పాదాలను చెప్పాలి ఏం చేశాడు? పళ్ళెములో పోసి. నీవు ఇంట్లో నుండి బయటికి వెళ్లకుండా, ఏ కొరత లేకుండా నిన్ను పోషిస్తున్నాడే నీ భర్త. ఎప్పుడన్నా ఆయన పాదాలు కడిగావా? ఆయన కాళ్ళు కడిగావా? అమ్మా ఒక్కరోజు ఒక్కలమన్నా కడిగామని లేచి చెప్తారేమనుకుంటే ఒక్కరు కూడా ఇక్కడ అడ్రస్. చూసారా, యేసయ్య శిష్యుల పాదాలు కడిగాడు. అంటే తనను తాను అంతగా చెప్పాలి తగ్గించుకున్నాడు. బూడిదంటే తగ్గింపు, బూడిదంటే అంత విలువలేదు. ఒకసారి ఎన్టీ రామారావు గారు ఏదో అవసరం పడితే రాష్ట్రంలో తుఫాన్లు వస్తే జోలి బయట అందరినీ అడుక్కున్నాడు. అందరు డబ్బులు వేస్తాం. ఒకడెవడో మన నార్చిపల్లిడు అట్టోడు అయి ఉంటాడు, తెలివంతీనే ఉంది కదా. ఇళ్ళల్లో అట్టోడు ఒకడు అడిగాడంట, అందరిని అడుక్కుంటున్నా, అందరి ఆస్తులు తీసుకుంటున్నా, మరి నువ్వేంటి? ఆయన ఏమన్నాడు? నా దగ్గర బూడిదన్నాడు. ఆయన దగ్గర ఏమి లేదన్నాడు. నిజంగా లేదా? ఉంది. చూసారంటే నా దగ్గర ఏమీ. ప్రభు అంత తగ్గించుకున్నాడు, శిష్యుల పాదాలను కడిగాడు. ఏమి ఆలోచించకుండా మనం తీర్మానం చేసుకోవాలా? నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ఎవరినైనా సరే ఈ రీతిగానే మనము ప్రేమించుదుముగాక. ప్రభు శిష్యులను ప్రేమించి తనను తాను తగ్గించుకొని వాళ్ళు కూడా ఈ క్రమాన్ని పాటించాలని ఆయన చేసి చూపించాడు. మరి నువ్వు చేసి చూపించాలి, నిన్ను నీవు తగ్గించుకోవాలి. యాకోబు రాసిన పత్రిక
4వ అధ్యాయం 10వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4:10. దేవుని దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించు. ఎవరి దృష్టికి? ఎవరి దృష్టికి? ఒకరోజు సామెతల గ్రంథం ఒక వాక్యం ఉంది, పేదలకు సహాయం చేయకూడదు, చెయ్యి ముడుచుకోకూడదు అని ఉంది. నేను ఒకసారి 10 సంవత్సరాల క్రితం ఆ వాక్యం చెప్తే వాక్యం అయిపోగానే తలుపు కొడతా ఉన్నాడు. ఏంటని చూస్తే తలుపు తీయగానే అయ్యో 100 రూపాయలు. పొద్దున్నే ఇప్పుడు ఏం చెప్పిన వాక్యం అన్నాడు. చూసారా? వెంటనే అన్నాడు, నేను ఎవరికి భయపడ్డానంటే ముందు దేవునికి భయపడి వెళ్ళి 100 తీసిస్తే, నేను తలుపేసేలోపు అప్పుడు బ్రాంచ్ ఆఫ్ మా బజార్లో ఉంది, నేను తలుపేసేలోపు అడిగి ఆడించి తాగుతాను. ఏం చేయలేము మనం. ఎవరికి భయపడ్డాము? మొన్న ఒక వారం క్రితం అదే వాక్యం చెప్పా, భయపడుతూ చెప్పా. ఎలా చెప్పా? ఏదో ఉంది అన్నట్లు చెప్తే కరెక్ట్గా అయిపోయేకి ఒకడు వచ్చేసి మొత్తాలు కొడతావు. ఏంటంటే హైదరాబాద్ వాళ్ళు 100 ఇవ్వమంటు, 100కి హైదరాబాద్ పోతావా? హైదరాబాద్ కాదు, కడుపులో బాధ ఇది. ఈ తాగుడు బాధ కోసం అడుగుతున్నా. చూడండి, దేవునికి భయపడి కళ్ళు మూసుకొని ఇచ్చేసారు. ఎవరికి భయపడ్డాం మనము? ఎవరి దగ్గర తగ్గించుకున్నాం? దేవుని దగ్గర తగ్గించుకో. ఈ రోజు చెప్పేలాగా ఇంకొకడు వచ్చి అడుగుతారు, ఏమడగమాకండి. వాక్యము వినగానే మనం అన్వయించుకొని దాన్ని ఇతరుల మీద రుద్దడానికి కాదండి, మనల్ని మనము మార్పు చెందడం కొరకు వాక్యాన్ని మనము అన్వయించుకుందుముగాక. యేసయ్య తగ్గింపు చూసాం. ఏమేం చూసాం? శిష్యుల పాదాలు. ఇంకా ఏం చూసాం? ఆయన దేవుడయ్యుండి ధనవంతుడయ్యుండి మనము తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మన నిమిత్తం దరిద్రుడయ్యా. అంతేకాదు, ఆయన దాసుని స్వరూపము ధరించుకున్నాడు. వాస్తవంగా ప్రభు యొక్క స్థితి చూద్దాం. తనను తాను తగ్గించుకున్న స్థితి చూసాం. వాస్తవంగా యేసయ్య స్థితి ఏంటో వాక్యము ద్వారా మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1-2 వచ్చిన. యెహోవా ఇలాగ ఆజ్ఞయించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి. యేసయ్య కూర్చునే సింహాసనం ఎక్కడుందంట? ఆకాశమే ఆయన సింహాసనం, భూమి ఆయన అంటే కాళ్ళు పెట్టుకునే స్థలం. భూమి మొత్తం ప్రభు కాలు మోపితే సరిపోదు, అంత గొప్పవాడు. కానీ ఎంతగా తగ్గించుకున్నాడు? మర్చిపోకూడదు, దాసుని స్వరూపము ధరించి తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు, మన నిమిత్తము దరిద్రుడే. వాస్తవ స్థితి ఏంటండి? ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన. యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 57వ అధ్యాయం 15వ వచనం. మహోన్నతుడును మహాఘనుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడాయన. మహాఘనుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, పరిశుద్ధుడు. అలాంటి ప్రభు అమ్మా నీ నిమిత్తము నా నిమిత్తము తనను తానే చెప్పాలి తగ్గించు. శిష్యుల పాదాలను కడిగాడు. అంతేకాదు, శిష్యుల యొక్క పాదాలను తుడిచాడు. కడగడమే కాదండి, ఏం చేశాడు? తుడిచాడు, పాదాలు తుడిచాడు. అయితే ఆయన వాస్తవ స్థితి మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఇంకా చదువు అక్కడ. ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో
నివసించువాడను. అయినను వినయము గల వారిని ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దేన మనసు గల వారి యొద్దను నేను నివాసం చేస్తాను. ఎంత గొప్ప దేవుడు, ఎంతగా తగ్గించుకున్నాడు చూసారా? అమ్మా, నీకు నాకు తగ్గింపు లేకపోతే ఎలా? నువ్వు నేను తగ్గించుకోకపోతే ఎలా? ఆలోచించండి. ఈ భస్మ బుధవారం నుండి మనం నేర్చుకుందాం. మనల్ని మనము బాగా చెప్పాలి, తగ్గించుకుందుముగాక. ప్రభువే తగ్గించు, మనం తగ్గించుకోకపోతే ఎలా? వాక్యంలో చూడండి, రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. చూడండి, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఆయన. అమ్మ చెప్పండి, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఆయన. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో మనం చూస్తాం. ఎంతగా తగ్గించుకున్నాడో మనం వాక్యములో చూసాం. బూడిదనగా భస్మమనగా నీవు నేను తగ్గించుకోవాలి. సంవత్సరంలో ఈ 40 దినాల్లో ఈ విషయాలు మనము సంవత్సరానికి సరిపడినంతగా మనల్ని మనము సిద్ధపరచుకుందుముగాక. ఇంకా చూడండి ప్రభు యొక్క ఉన్నతమైన స్థితి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12, 13, 14 వచ్చిన, తన పొడిసికిలో జలములను కొలిసినవాడు, జానతో ఆకాశములను కొలిసినవాడు. చూసారమ్మా, పిడికిట్లోనంట జలములు పట్టుకున్నాడు. సముద్ర జలాలన్నీ ఆయన పిడికిటిలో. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు. జానతో ఆకాశమును కొలిచినవాడు. చదువుమా. భూమిలోని మన్ను బలపాత్రలో ఉంచినవాడు, త్రాసుతో పర్వతములను తూచినవాడు, తూనిక చేత కొండలను తూచినవాడు, యెహోవా ఆత్మకు నేర్పినవాడు. ప్రభు యొక్క వాస్తవ స్థితి ఏంటో తెలుసా? ఆయన జలములను పిడికిటితో పట్టుకున్నవాడు. అంటే జలములు అంటే ఈ సాగర నీళ్ళు అనుకునేవారు. భూమి మీద ఉన్న సముద్రాలన్నీ ఆయన ఒక్క పిడికిలితో పట్టుకున్నాడు. అంటే ప్రభు యొక్క వాస్తవ స్థితి. ఆకాశ గగనాలను నీ జ్ఞానంతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ జ్ఞానంతో కొలిచితివి.
జానతో కొలిచెను. అతి గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు దాసుని స్వరూపమును, అతి గొప్ప దేవుడు సిలువలో మౌనము వహించి నీకు నాకు రక్షణ భాగ్యమును ఇచ్చాడు. అంత గొప్ప దేవుడు దాహం వేస్తుందయ్యా అని ఆక్రందన చేస్తే చేదు చెరకను ఆయనకు ఇచ్చాడు. అమ్మా, నీకు తగ్గింపు ఉందా నీ ఇంటిలో? నన్ను అడిగితే ఏ ఇంటిలో తగ్గింపు ఉండదో ఆ ఇంటిలో గొడవలు ఉండవు. ఆమేన్. ఏ ఇంటిలో హెచ్చింపు ఉండదో ఆ ఇంటిలో సమాధానం ఉండదు. ఆమేన్. సమాధానం ఉండాలంటే నీ ఇంటిలో ఏముండాలి? సమాధానం ఉండాలి అంటే నీ ఇంటిలో నిన్ను నీవు అన్ని విషయాల్లో తగ్గించుకోవాలి, తెలుసా? అప్పుడు నీ ఇంటిలో సమాధానము సమృద్ధిగా ఉంటుంది. చాలా చాలా కుటుంబాలలో అలాంటి సమాధానం కోల్పోతున్నారు, తగ్గింపుకు కోల్పోయి, విధేయత లేక, లోబడే మనసు చూసారు. ఇంకా ప్రభు యొక్క విషయాలు చూడండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంపద. సర్వ సృష్టికి ఆది సంపద. కంటికి కనబడేది ఏది చూసినా అది దేవుని చేత సృజించబడినది, తెలుసా? చదువుమా 20 వరకు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి అవి కనబడేవి గాని కనబడని గాని అవి సింహాసనములైనను పర్వతములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందే సృజించబడి. చూసారా? సర్వము ఆయన యందే సృజించబడి. చూసారా? అది అలాగే ఉంచి యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. ఆ కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా అది కంటికి కనబడేదైనా కంటికి కనబడేదైనా. ఇప్పుడు చదువు కొలస్సీలోకి వెళ్ళి ఆ కంటిన్యూ చదువు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తములకు ఆధారభూతుడు. ఆమేన్. ఆమేన్. ఒక రాజు మంత్రి ఇద్దరు వరే షికారుకి వెళ్ళొద్దామని వెళ్ళారంట. ఎవరెవరు? ఈ బాగా ఏంటంటాడు, జీవిత బాగా ఏంటారు వాక్యం కంటే కదా. జవాబుడు ఎంత తొందరగా చెప్పారు. రాజు మంత్రి షికారుకు పోతా ఉంటే అడవిలో ఈ రాజు కంట ఈ బొటన వ్రేలికి ఎదురు రాయి తగిలేసరికి రక్తం వస్తావు. ఆ తగిలేదో రాజు కదా కొంచెం హుషారుగా నడిచి ఉంటాడు. కాస్త ఎక్కువ తగిలి ఆ ఏరు కొంచెం కట్ అయ్యేసరికి రాజు దగ్గర ఉన్నాడే మంత్రి, ఇతనికి ఒక అలవాటు ఉందంట. ఏం అలవాటు? ఏం జరిగినా మంచికే. చెప్పండి, ఏం జరిగినా అని అలవాటు. ఈ దెబ్బ తగలగానే రాజు బాధతో కేకలేస్తుంటారు, రాజా ఏం జరిగినా, అరే నాకు కాలు దెబ్బ తగిలి రక్తం కారుతుంటే ఏం జరిగినా మంచిగా అంటవా అని పాపంతో అలా నెట్టేసరికి అక్కడ నీళ్ళు బాగిందంట. అందులో సరే పడ్డోడు వరకున్నాడా, పని కూడా అంటున్నాడంటే రాజా ఏం జరిగినా మనం అంటామా? బాయిలో నుండి బయటకు వచ్చి అంటాం ఏం జరిగినా లోపలేస్తే. కానీ అతను ఏం చేశాడు? లోపల పడ్డా కూడా అన్నా నువ్వు అక్కడ కూడా ఇదే మాట అంటున్నావు, నీ చావు నువ్వు చావమని అలాగ ఒక్కడ వెళ్ళిపోతున్నాడు ఇంటికి. చూసారా? అప్పుడే 3 వ్యక్తులు ఎదురై ఆ ముగ్గురట ఏదో ఒక దేవతకు బలి ఒక మనిషిని వారం నుండి ఎత్తుకుతున్నారంటారు. అడివంతా
ఎత్తుకుతుండేసరికి ఎవరు కనపడ్డారు? వచ్చి పట్టుకున్నారు. ఎరా నన్ను పట్టుకుంటాను, నేను రాజుని అంటున్నాడు. రాజు లేదు, గీజు లేదు, మాకు కావాల్సింది ఒక మనిషి, ఆ మనిషిని మేము బలి ఇవ్వాలి అని పట్టుకొని, చేతులు ఇచ్చి పట్టుకొని, కాళ్ళు ఒకటి పట్టుకొని చూసరికి ఏమైంది, కొంచెం తెగి. వాళ్ళు బలి ఇవ్వాలని చెప్పినోడు కండిషన్ పెట్టాడంట. ఏమని? ఏ అవయవము కూడా దెబ్బ తగలను నేను బలి ఇవ్వాలి, దెబ్బ తగిలిన వాడిని బలి ఇవ్వకూడదని చెప్పాడు. వీళ్ళు చూసారే, వీడి కాలు బొట్టను రేలు దెబ్బ తగిలి, వీడు బలికి పనికి రాడని చెప్పి మళ్ళా కట్టేసి నేను విప్పి ఈ దారిని నువ్వు అనేసరికి అప్పుడు ఈ రాజుకు ఒక ఆలోచన వచ్చిందరే, ఈ దెబ్బ తగలడం మంత్రి చెప్పినట్టు నా మంచికే, అంతా ఏదైనా పాట పాడుతుంది, అంతా నా మంచి కన్నట్లు అయిందని బావి దగ్గరికి వెళ్ళి మళ్ళా తాడేసి కష్టపడాలి బయటికి. ఎందుకని? వీడి కాలు దెబ్బ తగలడం మంచిదైంది, లేకపోతే వాళ్ళు అతన్ని పట్టుకెళ్ళి ఏం చేసేవాళ్ళు? బలించే. సరే బయటికి లాగిన తర్వాత అక్కడ చూసి బయటకు వచ్చినాక మళ్ళా ఈ మంత్రి అంటుండు, రాజా ఏ జరిగినా లోపలేసినా మంచి కన్నం, బయటికి తీసినా అని అప్పుడు అన్నాడు. రాజా రాజా మనిద్దరం దెబ్బ తగిలి నువ్వు నన్ను లోపలేయకుండా ఇద్దరు వెళ్తుంటే ఆ ముగ్గురు నిన్ను వదిలి నన్ను పట్టుకెళ్ళి బలి ఇచ్చేవాళ్ళు కదా, కాబట్టి ఏం జరిగినా. అప్పుడు ఇద్దరు హాయిగా ఇంటికి వెళ్ళిపోయారు. చూసమ్మా, రాజు అయినా తగ్గింపు మొదట రాలా. మొదట ఎప్పుడు వచ్చింది? దెబ్బ తగిలి. ఆ దెబ్బ తగిలినా కూడా రాకపోతే వాళ్ళు వచ్చి పట్టుకొని కట్టేస్తే అప్పుడు ఆయనకు తగ్గింపు. ఏ చేతులతో లోపలేశాడో ఆ చేతులతో బయటికి. తగ్గింపు ప్రతి జీవితానికి అవసరం. ఆమె ప్రతి కుటుంబంలో, ఇక్కడున్న మనందరి కుటుంబాల్లో ఒకరి ఎడల ఒకరము తగ్గింపు స్వభావం కలిగి ఉందుము గాక. ఆమె నీ భర్తకు నీవు చెప్పాలి, లోబడాలి, విధేయురాలివి కావాలి. నీ భర్త కూడా నిన్ను మా విధేయతతో ప్రేమతో చూసుకోవాలి. ఎప్పుడైతే అలా ఉంటాయో ఆ కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి. ప్రభు ఎంత తగ్గించుకున్నాడు చెప్పాలి. ప్రభు ఎంత తగ్గించుకున్నాడు? శిష్యుల పాదాలు చచ్చిపోయినా మర్చిపోకూడదు ఈ విషయం. అప్పుడు నువ్వు తగ్గించుకుంటా, అప్పుడు నీ భర్తను నువ్వు గౌరవిస్తా, అప్పుడు నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవిస్తా. అర్థమైందా? ఆ చదువు అక్కడ. సంఘము అను శరీరమును, ఆ శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుట ద్వారా ఆది సంబోధుడాయను. చూసారా ప్రభు యొక్క మహాకృప ఎంత తగ్గించుకుంటేనో మనందరం ఈనాడు ఎంతగా గొప్పవారము అయ్యా. తెలుసా, యేసు ప్రభు లేకపోతే మేము చిన్నపిల్లలప్పుడు ఊళ్ళోకి వెళ్తే మమ్మల్ని డ్రాయించి నీళ్లు చల్లేవా. ఎందుకు నీళ్ళు ఎక్కువ అయ్యేది కాదు, అమ్మా ఈ మానమాదిగోళ్ళు వచ్చిపోరు నీళ్లు చల్ల. ఒక ఆమె మేము బాగుతుంటే మమ్మల్ని చూస్తే అంత దూరంలో నిలబడి, ఏముంది మా దగ్గర గజ్జి ఉందా? కాదు, తక్కువగా, అంత తక్కువగా చూసారా. ప్రభు కృపను బట్టి దేవుడు మనల్ని కూడా ఆరి సరసన నిలువ పెట్టాడు. చప్పటి బట్టి ప్రభుని దేవుడు ఎంత గొప్పగా తగ్గించుకొని లోకానికి వచ్చి నిన్ను నన్ను ఆయన కృప ద్వారా హెచ్చించాడు. ఇంకా చూడండి, ప్రభు యొక్క వాక్యం మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15-16 వచ్చిన, శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి
రాజులకు రాజును ప్రభువునకు ప్రభునయుండి సమీపింపరాని తేజస్సు అంటే వెలుగు కలిగిన ఆయన వెలుగు ముందు మనము నిలువబడలే. ఏ మానవుడు నిలువబడలే. ఆ వెలుగు అంత శక్తివంతమైనది. ఆ దేవుడే ఇప్పుడు ఏం చెప్తున్నాడో తెలుసా? మన దగ్గర వచ్చి నివాసము చేస్తాడు. నీకు నాకు అంత గొప్ప ధన్యతనిచ్చాడమ్మా. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో అమ్మా వినాలి, ఎవడును ఆయనను చూడలేదు, ఎవరును చూడనేరదు. దేవుణ్ణి చూసి బ్రతకడం కష్టం. అందుకనే దేవుడు నీకు కనపడతాడంటే ఎలా కనపడతాడు తెలుసా? అమ్మా, నీ తల్లి లాగను చెప్పాలి, నీ తండ్రి లాగను, నీకు ప్రియమైన వారి లాగను నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆదరిస్తాడు, బలపరుస్తాడు. ఆమేన్, ఆమేన్. ఆత్మీయ జీవితంలో నీవు అంత అత్యున్నతమైన స్థాయికి వచ్చినప్పుడు ఆయన తన స్వరము ద్వారా నీతో మాట్లాడతాడు. ఆమేన్. ఆయన స్వరము ద్వారా మనతో మాట్లాడు. ఎందుకని చూడండి, ఇక్కడ వాక్యంలో మనకు ఉంది, సౌలు బయలుదేరి రథం మీద వెళుతూ ఉన్నాడు. వెళ్ళే టైంలో ఒక్క వెలుగు ఆకాశము నుండి కనబడగానే పైన ఉన్నవాడు ఏమయ్యాడు? క్రింద పడిపోయాడు. అంతేకాదు, ఆ వెలుగును చూసినటువంటి సౌలు కన్నులు ఏమయ్యాయి? మోసుకుపోయాయి. కనబడలా. ఆ వెలుగు అంత గొప్పదమ్మా. ఆ వెలుగై ఉన్న యేసయ్య అంత గొప్పవాడైనా నీ కొరకు నా కొరకు తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. తెలుసా? నీ కుటుంబం కొరకు నిన్ను నీవు తగ్గించుకో. నీ బిడ్డల భవిష్యత్తు కొరకు నిన్ను నీవు చెప్పాలి, తగ్గించుకో. నీ పిల్లల దీవెన కొరకు మీరిరువురు మిమ్మల్ని మీరు చెప్పాలి, తగ్గించుకో. పరలోకములో చేరుటకు మనల్ని మనము చెప్పాలి, తగ్గించుకో. హెచ్చించుకున్నట ద్వారా నువ్వు పతనం అవుతావు, కానీ ఏనాడు ఉన్నతమైన స్థితి నీకు రానే రా. సామెతల గ్రంథం అందరికీ తెలిసిన వాక్యం ఉంది, గర్వపడితే దాని వెనకాల ఏమొచ్చిందంట? నాశనం వస్తుంది. మానవుల్లో ఏముందండి? గర్వపడడానికి ఏముందండి? పోతూ పోతూ రాయి తట్టుకొని పడి చనిపోయిన వారిని నేను ఎరుగుతుంది. చూసారా? అంత విలువ లేనిది ఈ మానవుని జీవితం. నువ్వెందుకు హెచ్చించుకుంటా? నీ కొరకు ప్రభు పరలోకమును విడిచి, నిత్యత్వమును విడిచి, దేవునితో ఉండే ఆ భాగ్యమును విడిచిపెట్టి నీ దగ్గరికి వస్తే నువ్వు మాత్రం ఆయన దగ్గరికి రాలేకపోతున్నావు. ఆయనలాగా తగ్గించుకోలేకపోతున్నాం. ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలు విని ఆయన నామాన్ని ఘనపరచలేకపోతున్నాం. మానవుడు ఎప్పుడు వర్తిస్తాడు? ఎన్నడూ వర్తిస్తాడు. గమనించండి, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు నేను బాగా తగ్గించుకుందుముగాక. మనల్ని మనము విధేయతతో నింపుకుందుముగాక. మనల్ని మనము ఒకరి ఎడల ఒకరము లోబడి బ్రతుకుదుముగాక. ప్రభు ఈ క్రమాన్ని సిద్ధపరిచాడు. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన క్రమముతో మనల్ని మనము మనలో ఉన్న మస్టునంతా తీసివేసుకొని ప్రభు రాజ్యానికి సిద్ధపడుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. అందరూ